Welcome to Taka V2K YouTube channel. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన మూడు రూపాయలు చొప్పున ఈ రోజు పెంచింది. గత నెల రోజుల కిందనే గ్యాస్ పైన 60 రూపాయల పైగా పెంచినటువంటి సందర్భం ఉంది. అదే రకంగా గత 15 రోజుల కింద పెట్రోల్ డీజిల్ దొరకక ఇవాళ కృత్రిమ కొరత కూడా సృష్టించినటువంటి సందర్భం ఉన్నది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయన ప్రజలందరినీ కూడా రోడ్ల పైన లైన్లు కట్టి క్యూలో నిలబెడుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే రోడ్ల కోసం కూడా దొంగ నోట్లు వస్తున్నాయి, ఎంత ఉగ్రవాదం జరుగుతుందని రోడ్లంతా కూడా రద్దు చేసి ప్రజలంతా తమ పైసలు బ్యాంకులో దాస్తున్నా తమ పైసలు తీసుకోవడానికి రోడ్లు కూడా లైన్లు నిలబెట్టినటువంటి సందర్భం ఉన్నది. అదే రకంగా కరోనా టైంలో అనేక మంది పేద ప్రజలు ఆ రోజు కూడా రోడ్ల పైన కిరాణా షాపులలో ప్రతి దగ్గర కూడా ఎక్కడ వస్తువు కొనాలన్నా కూడా రోడ్ల పైన ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ పెంచలేదు. కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక ఖచ్చితంగా ఈ మోడీకి పెట్రోల్ ధర పెంచుతారని ప్రజలు కానీ అదే రకంగా పెట్రోల్ ధర ఏవైతే సరఫరా చేస్తుందో వాళ్ళు ముఖ్యం ఊహించి ఆ రకంగా వాళ్ళంతా కూడా పెట్రోల్ దాచుకున్నారు. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టనే ప్రజలు అనుకున్నట్టనే ఈ రోజు పెట్రోల్ ధర పెంచిండు. అంటే ఇది కావాలని ఎలా పెద్ద పెట్టుబడిదారులకు అదే రకంగా డబ్బున్న వాళ్ళకు పేదల నుంచి దోసుకుని వాళ్ళకి ఎలా కట్టబెడుతున్నటువంటి సందర్భం. అందుకొరకని నరేంద్ర మోడీ తక్షణమే గద్దెదిగానే దేశంలో నిరుద్యోగం పెరిగింది, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఇప్పటికీ 11 సంవత్సరాలలో విపరీతంగా కూరగాయలు మిర్చి అదే రకంగా ప్రతి నిత్యావసర వరకు విపరీతంగా పెరిగినాయి. ఉద్యోగాలు లేవు, అదే రకంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు ప్రతి దగ్గర ఈ యొక్క ధరలు పెంచడం వల్ల ప్రజలంతా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకొరకే పెంచిన నిత్యావసర ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని పడిగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కూడా నాటి రైతు అందరినీ ఎలా ఈ యొక్క భారాలు పడుతున్నాయి. కేవలం ఆటో డ్రైవర్ల దిగులో బస్సుల దిగులో లారీల దిగులో కాదు, వాళ్ళు ఎలా తీగి వేస్తే వాళ్ళు అన్ని కొత్త పరిస్థితి. కాబట్టి ఎలా పేద ప్రజలకు ఎలా నువ్వు అధికారంలోకి వచ్చినావు ఆ పేద ప్రజలతోనే ఎలా వాళ్ళ కింద పెనుభారం మోపుతూ సరైనది కాదు. తక్షణమే పెంచిన టిఫిన్ ధరలు గ్యాస్ ధరలు అన్ని కూడా తగ్గించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి చంద్రబాబు కానీ గోపాల్ రెడ్డి అన్న కానీ అన్ని సత్యంగా అతిపై ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ కార్మికులు కానీ అందరూ కూడా పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఈ రోజు దుర్మార్గంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం తీవ్రమైనటువంటి అన్యాయం. నిన్ననే ఉదయం 6 గంటల నుండి 3 రూపాయల 15 పైసలు పెట్రోల్ కు 3 రూపాయల 15 పైసలు డీజిల్ కు దుర్మార్గంగా పేదలు దీని అన్నంలో మన్ను వస్తున్నారు నరేంద్ర మోడీ. ఏ భాయ్ ఓ భాయ్ అంటారు. దేశ దిమ్మఅనేది తిరుగుతున్నాడు, ప్రపంచ యాత్రికులే తిరుగుతున్నాడు మోడీ. కాబట్టి పేదలు దీని అన్నంలో మన్ను వస్తువులు ముఖేష్ ఆదాని టాటా బిర్లా విజయమాలయ కార్పొరేట్ పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడిదారుల కొప్పుగా వస్తున్న నరేంద్ర మోడీ ఖబర్దార్. ఈ రోజు ఎర్ర జెండా పేదలకు అండగా ఉంటుంది. పేదల నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నావు, కొమ్మనక పొగ పెడుతున్నావు. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ లో గెలిచి పేదలకు ఇబ్బందులు కనిపిస్తే పేదలందరూ రేపట్లో మన పెద్ద ఎత్తున ఐక్యమత్యం చేసుకుంటూ సిపిఎం పార్టీ కార్యకర్తలందరికీ పేద ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సిపిఎం జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి అన్న గారు మాట్లాడుతున్నాం. పెట్రోల్ డీజిల్ ఛార్జీలకు వ్యతిరేకంగా మన పరిగి పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలలో
18 మాత్రం పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచడం జరిగింది. దేశం కోసం, ధర్మం కోసం, మతం కోసం మొదటి పట్టుకుంటూ మనందరినీ మతంలో కులంలో మనం అబ్బాయి దాదాన్ని ఆస్తి పెంచడానికే గుజరాత్ కొన్ని వందల మంది గుజరాత్ల కోసం ఈ సంపదంతా దేశ సంపదంతా కూడా వాళ్ళు కట్టబెట్టడానికి మనందరికీ మతం రాక పోసి ఈనాడు దేశాన్ని అమ్మనికి ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీని వెంటనే కట్టడించడానికి మనందరం కూడా ఫ్యాసిస్టుల కృషి చేయాలని చెప్పని పిలుపునిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.